తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. దృష్ట్యా ఈ యొక్క ఫ్యాక్టరీని పూర్తిగా ఉపయోగించుకోవాలి. ముందుగా ఇక్కడ రైల్వే వ్యాగన్స్ సంవత్సరానికి 2400 కెపాసిటీతో ఈ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ చేస్తూ ఉన్నారు. సంవత్సరానికి 2400 వ్యాగన్లు ఆల్మోస్ట్ 6 to 7 ఎవ్రీ డే మ్యానుఫ్యాక్చర్ అయ్యే విధంగా అక్కడ ఎన్నికల ప్రణాళిక రూపకల్పన చేయడం జరిగింది. మ్యానుఫ్యాక్చరింగ్ దీనికి సుమారు 521 కోట్ల రూపాయలు ఫస్ట్ ఫేజ్లో కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టబోతా ఉంది. ఇది కాకుండా వివిధ జాతీయ రహదారుల కోసం కూడా కేంద్ర ప్రభుత్వము అనేక రకాలుగా మన రాష్ట్రంలో చర్యలు తీసుకుంటున్న విషయం మీకు అందరూ తెలుసు. ఇప్పటికే 1,20,000 కోట్లకు పైగా ఈ యొక్క జాతీయ రహదారుల మీద కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. మరొక 5,500 కోట్ల విలువైనటువంటి నూతన రహదారులకు 8వ తేదీ నాడు ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేస్తారు. ఈ రెండు కార్యక్రమాల అనంతరము బహిరంగ సభలో వారు ప్రసంగిస్తారు. మీకు అందరికీ తెలుసు, భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా 2 ప్రధాన అంశాల మీద పోరాటం కొనసాగిస్తుంది. ఒకటి కుటుంబ పాలన, రెండోది అవినీతి. ఈ రెండిటి విషయాలలో ప్రధానమంత్రి గారు స్వయంగా ఎర్రకోట నుంచే ఒక స్పష్టమైనటువంటి లక్ష్యాన్ని భారత ప్రజల ముందు పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఎన్నో పోరాటాల తర్వాత ఏర్పడినటువంటి మన తెలంగాణ రాష్ట్రము గతంలో 69లో లేక చివరి దశ ఉద్యమంలో కూడా వందలాది మంది తెలంగాణ బిడ్డలు తెలంగాణ కోసం అమరవీరులై బలిదానం చేస్తే సకల జనుల సమ్మెగా యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా ఈ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తే ఈరోజు వచ్చిన తెలంగాణ ఒక కుటుంబం చేతిలో బందీ అయింది. ఈరోజు తెలంగాణ సమాజం అంతా కూడా ఆలోచన చేస్తూ ఉంది. బందీ అయినటువంటి తెలంగాణకు స్వేచ్ఛా స్వాతంత్రాలు కల్పించాలి. తెలంగాణ ఉద్యమకారులు కానీ తెలంగాణ అమరవీరులు కానీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఇక్కడ పరిపాలన ఉండాలి తప్ప ఒక నిజాం తరహా, ఒక నయా నిజాం తరహా ఒక కుటుంబ పాలన ఈరోజు తెలంగాణలో నడుస్తూ ఉంది. దీని మీద భారతీయ జనతా పార్టీ నిరంతరం పోరాటం కొనసాగిస్తుంది. గతంలో రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు కానీ, అంతకుముందు డాక్టర్ లక్ష్మణ్ గారు కానీ గత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 4 స్థానాలు స్వతంత్రంగా గెలవడం కానీ, ఆ తర్వాత సంజయ్ గారి నేతృత్వంలో 2 ఉప ఎన్నికల్లో శాసనసభ స్థానాల్లో గెలవడం,
హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా మంచి ఫలితాలు భారతీయ జనతా పార్టీ సాధించడం, దుబ్బాకలో కూడా నైతికంగా భారతీయ జనతా పార్టీయే విజయం సాధించడం, ఈ అన్ని ఎన్నికల్లో కూడా మంచి ఫలితాలు సాధించాం. పార్లమెంట్ ఎన్నికల నుంచి మొదలు పెడితే మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల వరకు. రానున్నటువంటి శాసనసభ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండడానికి వీల్లేదు. కేసీఆర్ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రజాస్వామ్య పద్ధతిలో పాతరేయాలి. తెలంగాణ ప్రజలు ఇప్పటికే కంకణం కట్టుకున్నారు. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కల్వకుంట్ల కుటుంబాన్ని ఫామ్ హౌస్కు పరిమితం చేయాలి. అన్ని రకాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఇచ్చిన హామీలు మొదలు పెడితే ఒక నైతిక విలువలతో ఉన్నటువంటి రాజకీయాలు చేయడంలో కూడా పూర్తిగా వైఫల్యం చెందింది. మొట్టమొదటి మోసము, దగ, కుట్ర దళితులకు చూపించారు కేసీఆర్ గారు. నాకు వెనక ముందు ఎవరు లేరు, నేను తెలంగాణ కాపలా కుక్కగా ఉంటాను, ఒక దళితుడు ముఖ్యమంత్రి అవుతాడు, అవసరమైతే తల మీద ఉన్నటువంటి మెడకాయ కోసుకుంటా తప్ప మాట తప్పనన్నటువంటి వ్యక్తి దళితులకు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని మొట్టమొదటి రోజు నుంచే తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీల నుంచి మోసం చేసేటువంటి ప్రయత్నం. రైతుల రుణమాఫీ అంతంత మాత్రమే, రైతులకు ఉచితంగా యూరియా ఇస్తానన్నటువంటి వ్యక్తి అతిగతి లేదు. 2018లో బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ పెడతానని చెప్పినటువంటి వ్యక్తి ఆయన కుటుంబ సభ్యులు ఎన్నికల ప్రచారంలో బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ గతి లేదు. సుమారు 30 లక్షల మందికి నిరుద్యోగ భృతి ఇస్తాను, 3,016 రూపాయలు ఎన్నికల ప్రణాళికలో చెప్పాడు. దానికి సంబంధించి అతిగతి లేదు. ప్రతి మండలానికి